పరామర్శల లేక విజయోత్సవ ర్యాలీల మనిషి చావును కూడా రాజకీయం చేసేలా తయారైంది మన సమాజం. అదీకాక రాజకీయ పార్టీ అభిమానులు చనిపోతేనో లేక ప్రత్యర్థులు చంపేస్తేనో సడన్ గా ఆయా పార్టీ నాయకులు ఇంటికి వచ్చి మరీ పరామర్శించిపోయేలా కాలం మారిపోయింది. అదేంటి, అందులో తప్పేముంది? బాధలో ఉన్న ఒక కుటుంబాన్ని ఓదార్చడం తప్ప అంటే ఓదార్చడం తప్పు అని ఎవరూ అనలేదు. కాకపోతే ఓదార్పు పేరుతో చేస్తున్న రాజకీయం ఉందే, అదే మరీ జుగుత్సాకరంగా ఉంటుంది. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఓదార్పులు చాలానే చేసింది. అంతెందుకు, ప్రత్యర్థుల చేతుల్లో దారుణంగా హతమైన తోటా చంద్రయ్య మరణానంతరం సైతం చంద్రబాబు స్వయంగా వెళ్లి పాడెమోసి మరీ ఆ కుటుంబాన్ని పరామర్శించారు, ఆదుకున్నారు, అండగా ఉంటాను అని మాట ఇచ్చారు. ఆ కుటుంబ బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. మహేష్ బాబు సినిమా స్పైడర్ లో విలన్ మాదిరి ఎక్కడ చావు వినపడితే అక్కడ వాలిపోతున్నాడు వైకాపా అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్. మీకు గుర్తుందో లేదో, తిరుపతిలో తొక్కిసలాట జరిగి కొందరు చనిపోతే అక్కడ వాలిపోయాడు. సరే, రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఈ పరామర్శలు సహజమే అనుకున్నా అక్కడ ప్రజలు బాధలో ఉన్నారు అన్న పరామర్శ కన్నా తన బలం చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది, వినిపించింది. అదీకాక వైకాపా శ్రేణులు కూడా పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఎమర్జెన్సీ వార్డులోకి 100 మంది వచ్చేయడం, కనీసం పేషెంట్స్ కి ఇబ్బంది కలుగుతుంది అని సోయి లేకుండా ప్రవర్తించడం, అబ్బో వినడానికే చాలా వికారంగా ఉంది వాళ్ళ ప్రవర్తన. అంతెందుకు, తాజాగా జగన్ రాఫ్తాడు పర్యటనలోనూ అదే తీరు. ఒక వైకాపా అభిమాని చనిపోయాడు. కారణాలు ఏమైనా ఆయన ప్రత్యర్థుల దాడిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ రాఫ్తాడు వచ్చాడు. అయితే అక్కడ సీన్ చూస్తే జగన్ వస్తుంది పరామర్శక లేక విజయోత్సవ ర్యాలీకా అన్నట్టుగా ఉంది అక్కడి పరిస్థితి. అసలే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, మరోపక్క అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి రాఫ్తాడు నియోజకవర్గం, మాజీ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం. అన్నీ వెరసి తమ బలాన్ని నిరూపించుకునేందుకు వైసీపీ కీలక నేతలు భారీ ఎత్తున జనాన్ని సమీకరించారు. చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తుంటే అదేదో విజయోత్సవ సభ అయినట్లుగా కదలి రండి అంటూ రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలిపించారు. ఇక ఆ దెబ్బతో రాఫ్తాడు నుంచే కాకుండా పొరుగు నియోజకవర్గాల నుంచి కూడా జనం భారీ సంఖ్యలోనే జగన్ హెలికాప్టర్ దిగే స్థలానికి వచ్చేశారు. ఇక సహజంగానే వాపును చూసి బలుపు అనుకునే మెంటాలిటీ రాజకీయ నాయకులది. ఆ బలం చూడగానే జగన్ కళ్లల్లో ఆనందం కనిపించింది. భద్రతా కారణాల రీత్యా జనాన్ని పోలీసులు అదుపు చేసేందుకు యత్నిస్తుంటే జగన్ను ఇలా అడ్డుకుంటారేమిటి అంటూ వైసీపీ నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. పైగా మరో పక్క జగన్ కోటరీ సైతం జగన్ అభిమానులు వస్తే వాళ్ళని నిలువరిస్తున్నారు అంటూ, తమ జననేతను కలిసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు అంటూ నానా హంగామా చేసేశారు. కట్ చేస్తే పోలీసులు కూడా ఏమీ జగన్ ని సేఫ్ గా రోడ్డు మార్గం ద్వారా పంపించేశారు. ఆ తర్వాత జగన్ పని ముగించుకుని అదే రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు వెళ్లిపోయారు. ఇక్కడ జగన్ వచ్చింది పరామర్శకు. తమ పార్టీ కార్యకర్త చనిపోయాడు, వారికి భరోసా ఇవ్వడానికి జగన్ వచ్చాడు. అలా అని వాళ్ళకి ఏమైనా భరోసా కల్పించాడా అంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాడు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడా అంటే అదీ లేదు. పోనీ వారి పిల్లల భవిష్యత్తుకు ఏమైనా భరోసా ఇచ్చాడా అంటే అసలు ఆ ఊసే లేదు. మరి ఇవేమీ కాకుండా అసలు అక్కడకు ఎందుకు వెళ్ళినట్టు? ఆ ప్రెస్ మీట్ ఏదో తన పార్టీ ఆఫీస్ నుంచో లేకపోతే తాను ఉంటున్న కోట నుంచే పెడితే సరిపోయేది కదా అంటున్నారు జనాలు. తన ఉనికి చాటుకునే ప్రయత్నమే తప్ప ఈ పర్యటన వల్ల ఆ కుటుంబానికి కలిగిన లాభమేమీ లేదు. జగన్ వచ్చిపోయినాడు అన్న ఒక్క మాట తప్ప ఏది ఏమైనా వ్యక్తి చావును కూడా రాజకీయానికి వాడుకునే విధంగా ప్రవర్తించే జగన్ లాంటి నాయకుల వల్ల సమాజానికి నష్టమే తప్ప లాభం ఉండదు. ఎంతైనా తండ్రి సమాధిని పునాదిగా మార్చుకుని మొదలుపెట్టిన రాజకీయం కదా, శవరాజకీయం కాకుండా సరైన రాజకీయం చేస్తారా ఏంటి?